కార్యకర్తలు అందరూ గ్యాదర్ చేసి ఫోన్లు వస్తాయి. రేపు ఎల్లుండి 3 రోజులు మనం భవన్లో మాలల ఐక్యత మీటింగ్ జరగడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాలల మీద కుట్రలు తిప్పికొట్టడానికి, ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి, న్యాయబద్ధత కోసం మేము ఈ నెల 14న జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాలలందరూ ప్రతి గ్రామాన, మండల కేంద్రాల్లో, జిల్లాల కేంద్రాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రాష్ట్రంలో ఐక్యత చాటుతూ ఈ ప్రభుత్వానికి మాలలు ఉన్నామనే సంకేతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని మాలలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఇలా తక్కువ సంఖ్యలో చూపడం మానుకోవాలి. మరోసారి కూడా కులగణన ఈ జనాభా నిష్పత్తిగా లెక్కలు తేల్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి లెక్కలు కుట్ర తప్పు. ఇలా మేము మాలలము ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వంలో జరిగే కుట్రలను తిప్పికొడతాం. మాకు న్యాయం జరిగే వరకు మేము ఊరుకునే లేవు. రేపు 14న ప్రతి ఒక్కరూ ఇంటికొక్కరై మాలలు కదలి రేపు జరగబోయే పిలుపును జయప్రదం చేయాలి. ఎస్సీ వర్గీకరణను తిప్పికొట్టే దిశగా మేమందరము ఐక్యంగా ఉండి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం దృష్టిలో